భువనగిరి ఆలేరు నియోజకవర్గాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు 210 కోట్ల వ్యయంతో మల్లన్న సాగర్ నుంచి భువనగిరి ఆలేరు నియోజకవర్గాలకు తాగునీటిని తరలించే పైప్లైన్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మంగళవారం రోజున ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలియా భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఘనపూర్ గుట్ట వద్ద పైప్లైన్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఘనపూర్ గుట్ట వద్ద జరిగిన సమావేశంలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పైప్లైన్ నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రాజెక్టుకు అవసరమైన 4.5 కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి సంబంధించిన అనుమతులను ప్రభుత్వం ఇప్పటికే పొందింది. మిగిలిన పనులను వేగవంతం చేసి ప్రజలకు త్వరితగతిన తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భువనగిరి ఆలేరు ప్రజల దాహార్తిని తీర్చడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఇరువురు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కింది లైన్ కూడా అదే కింది లైన్ 1.6 మనం వేసుకొస్తున్నాం. 1.6 సార్. ఇప్పుడు హెచ్ఎన్డబ్ల్యూఎస్ ఎల్ఎండి నుంచి ఇదివరకు లైన్ వస్తుందని చెప్పాను కదా. 2006 ఎల్ఎం నుంచి వస్తుంది కదా, అది వాడుకున్నాం కదా. మనకి మల్లన్న సాగర్ నుంచి వేసే లైన్ అది 1.6 మీటర్స్. మల్లన్న సాగర్ నుంచి కూడా 1.6 మనకు ఇంతకు ముందు 10 ఫీట్ అది 10 ఫీట్ అనేది అక్కడ స్టార్టింగ్ లో అక్కారం ఇవన్నీ ఉన్నాయి కదా. అక్కారం దగ్గరికి వెళ్ళి 4.5 ఫీట్ అవుతుంది, 4 మీటర్స్ అవుతుంది, 1 మీటర్ అవుతుంది, 1.2 మీటర్స్ అవుతుంది, విచ్ ఇస్ 4 ఫీట్. అది 4 ఫీట్, 5 ఫీట్ to 4 ఇంచెస్, 5 ఫీట్ 4 ఇంచెస్. అక్కడ ఏంటంటే ఇంకోటి కూడా 4 ఫీట్ 5 ఒకటి మన కోమడి బండకు పోయింది. ఇది గజ్వేలు దుబాక కన్నా కదా సార్. అది పోగా మనకి ఇక్కడికి 5 ఫీట్ 4 ఇంచెస్ లైన్ ఇక్కడికి వస్తుంది. లగ్నారం అక్కారం ఈ పాయింట్ గజ్వేల్ దుబాక కూడా ఈ 210 ఉన్నాయి. అవును సార్, మనం శాంక్షన్ చేసిన 210 లోనే 210 లో 7.5 ఇస్తున్నాం ఆల్రెడీ. అది వర్క్ అయిపోయింది, నీళ్ళు పోతుంది.